తను మొదటి బాల్కి వికెట్ తీశాడు. ఆల్ ఇంపార్టెంట్ ప్లేయర్ అభిషేక్ శర్మది. పార్ట్నర్షిప్స్ అవసరం అని చెప్పాం, కావాల్సిన పార్ట్నర్షిప్స్ వచ్చాయి. కానీ ఇది ఇంకా 12 బాళ్ళు 17 పరుగులు కావాలి. ఈసారి వేసాడు బాల్, స్లోవర్ డెలివరీ, గుడ్ ఫీల్డింగ్. అది వెరీ గుడ్ ఫీల్డింగ్ ఫకర్ జమాన్ నుంచి. 2 రన్స్ కాకుండా అయితే ఆపాడు. ఇవాళ మొత్తం మ్యాచ్ కూడా చూస్తుంటే ఒక మంచి ఫీల్డింగ్ యూనిట్ కనిపించింది పాకిస్తాన్. ఒక క్యాచ్ డ్రాప్ అయింది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ కూడా చాలా చక్కగా ఫీల్డింగ్, చాలా బౌండరీస్ అయితే అప్పని చెప్పారు ఇన్ఫీల్డ్లో. రెండు సైడ్ నుంచి కూడా చూస్తే ఇవాళ కూడా ఇండియా కూడా ఏం క్యాచ్లు వదలలేదు, మంచి ఫీల్డింగ్ చేశారు, కంబ్యాక్ చేయగలిగారు. ఒక పెద్ద షాట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ టీంకి క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఊరికి అన్నారు కదా. బట్ ఒక హారిస్ తిలక్ వర్మని రన్అట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. బేల్ సరిగా తీయలేకపోయాడు. కొంచెం అడ్వాంటేజ్ అయింది తిలక్కి రావడానికి. ఏం చేస్తాడు దూబే? షాట్ వేసే ప్రయత్నం చేశాడు, అతను ఆర్పికి ఇవ్వలేదు. బాల్ రాలేదు బ్యాట్ దాకా, సింగిల్ మాత్రమే. అండ్ సింపుల్ ప్లాన్, అది బ్యాటర్స్ కూడా అర్థమైపోయింది. వైడ్ అవుట్స్ ఆఫ్ ద ఆఫ్ స్టంప్ డెఫినెట్గా టార్గెట్ చేస్తారు ఫైమ్, అలాగే నెక్స్ట్ రాఫ్ కూడా. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి షాట్స్ అనేవి. ఈ ఓవర్లో ఐ థింక్ 2 బౌండరీస్ కావాలి. ఈ ఓవర్లో అరౌండ్ లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి ఒక 7 or 8 దాకే పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రెషర్ ఇండియా మీద కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ నెక్స్ట్ 4 balls 8 runs అయితే వచ్చేందుకు ప్రయత్నం చేయాలి మినిమం. మళ్ళీ ఆన్ సైడ్ ఆడే ప్రయత్నం, సింగిల్ మాత్రమే. అదే కదా స్పెషాలిటీ చూస్తున్నాం కదా, ఎక్కువ పేస్ ఉండదు, పేస్ తగ్గిస్తున్నాడు, తగ్గించి జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తున్నాడు. తెలుసు ఇండియన్ బ్యాటర్స్ తన వెనక వస్తారని. ఈ ఓవర్, ఈ బాల్ ఏమన్నా బౌండరీ లైన్ బయటకు వెళ్తుందా? 9 balls 14 runs. ఫహీమ్ అది అంటున్నాడు కదా, తన అట్ విల్ ఆ స్లో రౌండ్స్ వేస్తున్నాడు, రైట్ ఏరియా స్విచ్ చేస్తున్నాడు, బ్యాట్ మీదకి బాల్ రావట్లేదు. రాకుండా ఉండాలి అంటే ఆ లెంత్ గురించి మాట్లాడుతున్నాం. డౌన్ ద గ్రౌండ్ వెళ్ళగల దూబే, స్ట్రైట్ కొట్టగల ఒక షాట్ కొట్టాడు, దాన్ని గ్యాప్ లో వెళ్ళింది అండ్ బౌండరీ వచ్చింది. వెల్కమ్ బౌండరీ, ఇంపార్టెంట్ బౌండరీ, విజయానికి చేరువ చేసే బౌండరీ ఇది. తెలివిగా అక్కడ శివం డూబే చూడొచ్చు, ఆఫ్ స్టంప్ పై నుంచున్నాడు, అండ్ నుంచిన షఫల్ అయ్యాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్ళాడు. అక్కడ బ్యాక్ ఆఫ్ లైన్ బాల్, మరొకసారి స్లోవర్ బాల్ చూడొచ్చు, అక్కడ షఫల్ అవ్వడం. మొత్తం క్రీజ్ వెనక్కి వెళ్ళాడు, దాన్ని షార్ట్ పిచ్ లాగా మార్చుకున్న తర్వాత చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడు. అది బ్యాట్ మధ్యలో తగిలింది, గ్యాప్ కూడా చక్కగా బైసెక్ట్ చేయగలిగాడు. ఫుల్ బ్యాట్ పవర్ అంతా కూడా బాల్ మీద పడాలి, పడింది, బౌండరీ వెళ్ళింది. 10 runs కావాలి 8 balls లో. స్ట్రైక్ రేట్ పెరిగింది దూబేది. 2 balls లెఫ్ట్. శివం దూబే ఏం చేస్తాడు? ఈ బాల్ గట్టి కొట్టబోయాడు, మిస్ అయింది. డాట్ బాల్, ఇది డాట్ బాల్. శివం దూబే చూశాడు, లెంగ్త్ బాల్ దొరికింది అనుకున్నాడు. ఇందాక అట్లా షఫల్ ఉంటే డెఫినెట్గా తగిలేదు బ్యాట్కి, బట్ ఈసారి ఎలాంటి షఫల్ లేదు శివం డూబే నుంచి. మంచి కంబ్యాక్ అది చూడొచ్చు. మరొకసారి ఆఫ్ బ్రేక్ వేసాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు, పెద్దగా ఆన్ సైడ్ కొట్టడానికి ప్రయత్నించాడు. అలాంటి ప్రెజర్లో ఈ బాల్ వేయటం అంటే గట్స్ అనేది కావాలి. 7 బంతులు 10 runs కావాలి. ఇంపార్టెంట్ బాల్ ఇది. ఫహీమ్ ఓవర్ ఫినిష్ అవుతుంది ఈ బాల్తో. అలాగే పాకిస్తాన్ ఓవర్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఫీల్డర్ లోపలికి వస్తాడు నెక్స్ట్ ఓవర్ లోపలికి. బట్ ఈ బాల్ శివం దూబే ఏమైనా మ్యాజిక్ చేయగలడా? ఈ బాల్ ఏం చేస్తాడు శివం దూబే? స్లైస్ చేశాడు, టైమింగ్ సరిగా కుదరలేదు, డిస్టెన్స్ వస్తుందా? క్యాచ్ పట్టుకున్నాడు షాహిన్ షా అఫ్రిది. వాట్ అ ట్విస్ట్ ఇది! శివం దూబే అవుట్ అయ్యాడు ఈ బాల్ కి. లాస్ట్ ఓవర్ 10 runs కావాలి. ఫహీమ్ అష్రఫ్ ఇంకొక వికెట్ తీశాడు. ఇది 6కి వెళ్ళుంటే మ్యాచ్ అయిపోయింది, కానీ వికెట్ పడి మ్యాచ్ని మళ్ళీ బ్యాలెన్స్కి తీసుకొచ్చింది. తన రోల్ తను చేశారు అక్కడ శివం డూబే. ఎస్, డెఫినెట్గా స్ట్రైక్ చేయాల్సిన బాలే, కనెక్షన్ అంతగా కుదరలేదు. స్లైస్ అయింది కొంచెం, బ్యాట్ టర్న్ అయిన చేతుల్లో, బట్ ఇది మాత్రం ఆ ప్రెషర్లో ఒక మంచి క్యాచ్ షైన్ అఫ్రిడి నుంచి. శివం డూబే తన క్యామియో, తన రోల్ తను చాలా పర్టికులర్గా చాలా అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు మనం. ఫినిష్ చేయలేకపోయాడు, బట్ తన రోల్ అద్భుతంగా ఆడారని చెప్పాలి. 137 for 5. శివం దూబే అవుట్ అయ్యాడు 33కి.
69 ఆఫ్ఘనిస్తాన్ మీద బెంగళూరులో ఎక్కువ మ్యాచ్ ఆడలేదు, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చాడు పాపం. వాళ్ళు అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు, ఫీల్డింగ్లో దాదాపుగా ఒక 7-8 పరుగులు సేవ్ చేశాడు, క్యాచ్లు పట్టుకున్నాడు, 3 క్యాచ్లు అది కూడా. హారిస్ రాఫ్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు, ప్లాన్ అదే ఉంటుంది, వైడ్ వేయాలి అండ్ ఒక ఫీల్డర్ లోపలికి వస్తాడు. ఇది కష్టం బౌలర్కి, ఎందుకంటే ఒక ప్లాన్ ఉంటుంది, 5 ఫీల్డర్స్ బయట ఉండొచ్చు, అంటే ఇప్పుడు 4 మాత్రమే బయట ఉండాలి. చూసుకోవచ్చు ఆఫ్ సైడ్ లో కేవలం ఒకటే ఫీల్డర్ ఇప్పుడు డీప్ లో. ఓ జస్ట్ మిస్ 2 అంటున్నాడు అక్కడ తిలక్ వర్మ. పరిగెత్తగల తిలక్ వర్మ ఈజీలీ, ఫెయిర్లీ, హ్యాపీలీ వచ్చేసాడు సెకండ్ కి. సో 5 balls లో 8 runs కావాలి. లక్కీ అది టాప్ ఎడ్జ్ తగిలింది. తన ఐడియా అవుతే లెగ్ సైడ్, అది ఆల్మోస్ట్ స్వీప్ షాట్ ఆడటానికి. ఆ స్లోవర్ బాల్ కాబట్టి కనెక్షన్ కుదరలేదు, కానీ అట్లీస్ట్ ఆ 2 ఇంపార్టెంట్ రన్స్ అవుతే వచ్చాయి. రింకు సింగ్ వేగంగా పరిగెత్తగలడు, మనకు తెలిసిందే అది. సో ఇందాక మనం అన్నట్టు ఇది ప్లాన్ చేసుకోవాలి. ప్రెషర్ అవుతే ఖచ్చితంగా బౌలర్ మీద ఉంటుంది, ఎందుకంటే హాట్ కండిషన్స్, స్వెటీ కండిషన్స్, అలాంటి ప్రెషర్లో బాల్ చేతిలో ఎక్కువ జారుతూ ఉంటుంది. తిలక్ వర్మ ఈ బాల్ ఏం చేస్తాడు? ఇది ఆల్ ఇంపార్టెంట్ బాల్. ఈ బాల్ బౌండరీ వచ్చిందంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కష్టం అది ఒకడే ఉన్నాడు అవుట్ సైడ్, ఆఫ్ సైడ్లో, రింగ్ బయట, స్క్వేర్ ఆఫ్ ద వికెట్. కొట్టాడు దాన్ని, వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది. గెలుపుకి చేరువలో ఉన్నాం. తిలక్ వర్మ సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇండియాకి 9వ ఏషియా కప్ గెలిపించి నేనున్నాను, నన్ను గుర్తు పెట్టుకోండి, ఇందుకోసమే నేనున్నా అంటున్నాడు తిలక్ వర్మ. బ్రిలియంట్ షాట్ ఇది, అదే అంటాడు కదా, ప్రెషర్ సిచ్యువేషన్లో ఈ షాట్ ఆడాలంటే అంత ఈజీ కాదు. ఫ్లోర్ 1 ట్రై చేస్తాడు, కానీ జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ వేశాడు కాబట్టి ఈ షాట్స్ ఆడగలడు. వెయిట్ చేశాడు, లెంత్ని పిక్ చేసి దాన్ని 80 meters 6 సాధించగలిగాడు. సూపర్ షాట్ అది. గంభీర్ ని చూడొచ్చు అక్కడ. ఎస్ అనుకుంటున్నాడు గంభీర్. రవి బాల్ అయిపోతుందా మ్యాచ్? డౌటే లేదు అక్కడ. ముచ్చటగా 3వసారి పూర్తి చేస్తే మాత్రం డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. టీమిండియా అలాంటి ఫామ్లో ఉన్నారని చెప్పాలి. T20sలో నెంబర్ 1. ఎందుకే ప్రెషర్లో ఉన్నా కూడా అలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు ఆ ఫినిషింగ్ లైన్ దాకా తీసుకెళ్ళడానికి. విజయ తిలకం దిద్దడానికి సింధూరం పట్టుకున్నాడు, నుదుటిన చేయి పెట్టాడు. ఆ విన్నింగ్ షాట్ వచ్చిందంటే తిలకం దిద్దేయడమే. డీపీ వరల్డ్ ఏషియా కప్ 2025 గెలవడానికి తిలక్ వర్మ సింగిల్ అయితే తీసుకుంటున్నాడు. స్కోర్స్ లెవెల్, ఇండియా ఓడిపోలేదు, ఇంకా 3 balls ఉన్నాయి. ఇప్పటిదాకా ఒకటే మ్యాచ్, అది కూడా ఫైనల్ ఆడుతున్న రింకు సింగ్ కి అవకాశం విన్నింగ్ షాట్ కొట్టడానికి. తన హీరో వచ్చి ఆ సింగిల్ తీస్తే కనుక ఈజీగా ఈ కప్పు గెలుస్తుంది. పార్ట్నర్షిప్స్ అంతా క్రూజలో మనం అదే మాట్లాడుకుంటూ వచ్చాము. 3 తొందరగా వికెట్లు కోల్పోయిన తర్వాత ఆ పార్ట్నర్షిప్స్, కావాల్సిన పార్ట్నర్షిప్స్ వచ్చాయి. తిలక్ వర్మ వచ్చిన తర్వాత తన మీద కాన్ఫిడెన్స్ ఏంటో మనకు క్లియర్గా తెలిసిందే. అందుకే ఎప్పుడు అంటున్నా కదా, తనకి నెంబర్ 4 పొజిషన్ సొంతం చేసుకోవాలి అంటే ఇలాంటి నాక్స్ ఆడాలి. ఇప్పుడు తెలుసు నెంబర్ 4 ఎవరు పర్మనెంట్ ప్లేస్ వస్తుందని. అబ్సల్యూట్లీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది ఉండింది, బీట్ సరిగా కుదరలా. బట్ ఎప్పుడైతే కుదిరిందో డీజే టిల్లునే రింకో కొట్టేశాడు. డీపీ వరల్డ్ ఏషియా కప్ 2025 భారత్ గెలిచింది. కష్టపడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు, కానీ సంకల్పం కోల్పోలేదు. ఎలాగైనా సరే ఈ కప్పు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసే తిలక్ వర్మ ఉన్నాడు. నీతో పాటు నేనున్నానని శివం దూబే ఉన్నాడు. అండ్ ఎట్టకేలకు ఇక్కడ చూడొచ్చు, మనందరి ఎమోషన్స్ కూడా అదే. ఇండియా గెలిచింది, గెలిపించాడు తిలక్ వర్మ, ఆనందపరిచాడు మమ్మల్ని అందరినీ. టేక్ ఏ బౌ తిలక్. మన హైదరాబాద్ ఈ బాయ్ అది కనిపించాడు, అదే కావాలి కదా మనకి. టెరిఫిక్ ఇన్నింగ్స్ పూర్తి చేసిన రింకు అయినా కూడా ఒక తిలక్ వర్మ మాత్రం టెరిఫిక్ ఇన్నింగ్స్. ఫైనల్లో ఆ ప్రెషర్లో ఆ టెంపర్మెంట్ చూపించాడు, చివరి వరకు ఉన్నాడు అక్కడ. పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ప్రెషర్ ఉన్నా కూడా ఇలాంటి కూల్నెస్ అక్కడ కోల్పోలేదు. అదే అన్నాం కదా, తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడు, మ్యాచ్ గెలిపిస్తాడని ఆఖరి వరకు ఉన్నాడు. రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్లు గెలిపించాడు. లాస్ట్ 1 year గా తిలక్ చూపించిన ఫామ్, తిలక్ చూపించిన టెంపర్మెంట్ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా గ్యాప్స్ వచ్చాయి, చాలా బ్రేక్స్ వచ్చాయి, కండిషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి. క్రాంప్స్ రావచ్చు, చౌటలు రావచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, ఏ బౌలర్ ఎక్కడేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నామంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్లో ఎప్పుడు వచ్చినా ఇదే జరుగుద్ది అని చూపించారు టీమిండియా. అంత చక్కగా ఆడారని చెప్పాలి. మొదటిసారి జరిగితే రెండోసారి జరగదేమో అనే డౌట్ ఉంటుంది.
రెండోసారి జరిగితే మూడోసారి ఖచ్చితంగా జరుగుద్ది అని ఒక డిక్లరేషన్ కి మనం రావచ్చు. గంభీరా ఇస్ హ్యాపీ. గంభీర్ ని హ్యాపీ ఖుషి చేశాడంటే కనుక దానికి కారణం తిలక్ వర్మ. ఇండియా DP వరల్డ్ ఏషియా కప్ ఛాంపియన్స్. ఎస్, అంత ఈజీగా రాలేదు. గ్రూప్ స్టేజ్ లో సూపర్ 4 లో వచ్చినంత సునాయాసంగా అక్కడికి ముందుకు వెళ్ళలేదు. కానీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ తో ఫైనల్ సెటప్ చేసుకున్న